ప్రతి ఇయర్ ఇలానే చేస్తానండి నేనైతే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటారని అనుకుంటున్నా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, మా ఇంట్లో సంవత్సరానికి ఒకసారి అంటే సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు మా సారు బట్టలు, నా బట్టలు, మా అమ్మాయివి ఇవన్నీ కూడా కొన్ని బట్టలు పడేస్తానన్నమాట. ఎందుకంటే కొన్ని టైట్ అయిపోయి ఉంటాయి, కొన్ని చినిగిపోయి ఉంటాయి, కొన్ని అస్సలు పనికి రాకుండా పోయింటాయి. ఇలాంటివన్నీ కూడా తీసుకెళ్ళి పడేస్తానన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నది డోర్ కర్టను. ఇదైతే నేను ఇది మనం వీడియో తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగుంటుందనేసి ఈ కలర్ తీసుకొచ్చుకున్నాను, బ్లాక్. చాలామంది నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు పెట్టే కామెంట్ ఏంటంటే, మీ వీడియోస్ కన్నా మీ వెనకాల ఫ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదే చాలా ఫేమస్ అయిపోయింది మీ ఛానల్లో అనేసి అంటున్నారు. సో అందుకనేసి ప్రతి ఒక్క వీడియోలో కూడా ఫ్రిడ్జ్ ఎక్కువ కనిపిస్తుంది. అందుకనేసి ఇంకా నేను వద్దులనేసి ఫ్రిడ్జ్ కూడా వేరే ప్లేస్లో చేంజ్ చేసేసి తర్వాత ఈ కటన్ అయితే వేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయి రెండు అయితే తెచ్చుకున్నా, ఒకటి బ్లాక్ ఒకటి మెరూను. ఇంకా ఇక్కడైతే నా బట్టలు ఇంకా మా పిల్ల బట్టలు అయితే ఉంటాయి. ఇప్పుడు అన్నీ క్లీన్ చేశాను అనమాట, లేదంటే ఆ కబోర్డ్ ఫుల్ పట్టకుండా ఉంటాయి. ఇట్లా ప్రతి ఇయర్ కూడా బట్టలన్నీ క్లీన్ చేసేస్తానమాట. నాకు అనిపిస్తుంది కొంచెం మంచిగా ఉండే బట్టలు ఎట్లా పడేయడానికి బుద్ధి అవ్వదు. అట్లే అటు పెట్టి పెట్టి ఇంకా పెరిగిపోతున్నాయి కానీ తగ్గడం లేదు. ఇంకా ఫిక్స్ అయిపోయినాను అనమాట. ఈరోజు కొంచెం టైట్గా ఉండేటివి అన్నీ పడేద్దాం అనిపిస్తుంది నిజంగానే. నాకు ఒక 10 జతలు మంచివి కొనుక్కొని ఇంకా పడేద్దాం అనిపిస్తుంది. ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టిన. 2 డేస్ పట్టింది కుట్టడానికి. జస్ట్ అట్లా ట్రై చేసిన అనమాట. ఇప్పుడు కాదులేండి, మా అమ్మాయి పుట్టక ముందు. సో గుర్తుకు అలానే పెట్టుకున్నాను అనమాట. ఒక వీడియోలో చూసి కటింగ్ నేను చేసుకొని ఆ వీడియో చూస్తూ నేను అదైతే కుట్టుకున్నాను అనమాట. యూట్యూబ్ మనకు నిజంగానే అమ్మ లాంటిదండి. మనకేమైనా తెలియకపోతే టకామని యూట్యూబ్లో సెర్చ్ చేసినాం అనుకుంటే ప్రతిదీ వస్తుంది. సో చాలా గ్రేట్ యూట్యూబ్ నిజంగానే. ఇంకా ఈ శారీస్ అయితే ఇవ్వను, ఏమంటామో అది బొంతలు అయితే కుట్టించుకుంటారు. కింద పడుకోవడానికి వేసుకొని పడుకోవడానికి బాగుంటాయి కదా. దీంట్లో కొన్ని కట్టకన్నా ఉండే చీరలు ఉన్నాయి, కొన్ని కట్టినేటివి ఉన్నాయి. ఎందుకు అక్క బట్టలన్నీ పడేస్తారు మీరు అని అనుకుంటారు. వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అంటే, అలా ఇస్తే మనకే పాపం అండి. అందుకనేసి నేను ఎవరికి ఇవ్వను, ఎత్తుకపోయి దూరంగా పడేస్తాము. ఇస్తే ఏమవుతుందంటే మనకున్న దోషాలు, కర్మాలు, మనకున్నవన్నీ కూడా పాపం వాళ్ళకి పోతాయి. ఎందుకు చెప్పండి అలాంటివన్నీ? మనం ఏదైనా ఎవరికైనా మంచి చేయాలి అనుకుంటే ఒక 100 లేకపోతే 200 ఇచ్చి ఒక మంచి డ్రెస్సో శారీనో కొనిస్తే దాంట్లో ఒక ఆనందం ఉంటుంది. పాత బట్టలు తీసుకుపోయి పాపం వాళ్ళకేంది ఇచ్చేది చెప్పండి? వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఈ కబర్డ్లో కొత్త బట్టలు అంటే మా అమ్మాయివి కొన్ని గౌన్లు ఉన్నాయన్నమాట. ఇదిగోండి, హెల్మెట్ అయితే కరోనా టైంలో మా సార్కి ఇచ్చారు స్టేషన్లో. ఇంకొకటి పాతది కూడా ఉంది. ఈ కబర్డ్లో మొత్తం కూడా మా అమ్మాయివే ఉంటాయి. ఇదిగోండి, ఇవంతా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈరోజు. ఒక వీడియో తీద్దాము, చాలా రోజులైంది అన్నట్టు ఒక వీడియో అయితే ఈరోజు తీసానమాట. ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం పడేసేటివన్నీ కూడా. సో ఇల్లంతా క్లీన్ చేసుకొని ఒకరోజు మా హోమ్ టూర్ అయితే వీడియో అప్లోడ్ చేస్తా, అప్పుడు చూద్దరు కానీ. ఓకేనా?